హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మిసెస్ దేశ్ పాండే. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద స్టార్ యాక్టర్ ని చూపించడం జరుగుతుంది. ఆ యాక్టర్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఎస్కార్ట్ సర్వీస్ నుంచి ఇద్దరు అమ్మాయిల్ని రాత్రికి బుక్ చేసుకుంటాడు. ఆ వెంటనే తన రూమ్ కి వెళ్లిపోయి అక్కడ రెడీ అయ్యి ఆ అమ్మాయిల కోసం ఆ యాక్టర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక కిల్లర్ అక్కడికి వచ్చి ఆ యాక్టర్ గొంతుకు తాడు వేసి చాలా విచిత్రంగా తనను చంపేసి ఆ డెడ్ బాడీని ఒక అద్దం లాగా ఉన్నటువంటి ప్లేస్ దగ్గర పెట్టి అక్కడి నుంచి కిల్లర్ వెళ్లిపోతాడు. కొంతసేపటికి ఆ యాక్టర్ బుక్ చేసుకున్నటువంటి ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అక్కడికి వచ్చి ఆ యాక్టర్ చనిపోయి ఉండడంతో వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఆ యాక్టర్ చనిపోయి ఉన్నటువంటి పద్ధతిని చూసి ఇదే స్టైల్లో ఇంతకు ముందు 2 హత్యలు జరిగాయి, ఇది 3వ హత్య అని మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ కమిషనర్ కూడా అక్కడికి వచ్చి అది మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ ఈ స్టైల్లో 25 సంవత్సరాల క్రితం ఇదే విధంగా హత్యలు జరిగాయని గుర్తు చేసుకుని తను వెంటనే ఒక జైలు వార్డెన్ కి ఫోన్ చేసి నేను చెప్పినటువంటి ఖైదీ అక్కడ ఉందో లేదో చెక్ చేయమని చెప్తాడు. దాంతో ఆ వార్డెన్ వెంటనే ఒక సెల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఒక లేడీ ఖైదీ ఉండడం చూసి తను వెంటనే కమిషనర్ తో మాట్లాడుతూ, సార్ మీరు చెప్పినటువంటి ఖైదీ ఇంకా జైల్లోనే ఉంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి కమిషనర్, ఇంతకుముందు ఇలాంటి హత్యలు చేసినటువంటి ఖైదీ ఇంకా జైల్లోనే ఉంది, మళ్ళీ ఇప్పుడు అదే స్టైల్లో ఎలా హత్యలు జరుగుతున్నాయి, ఎవరు ఈ విధంగా చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సిరీస్ టైటిల్ పడుతుంది. ఆ తర్వాత మనకు ఆ జైల్లో ఉన్నటువంటి మహిళా ఖైదీ అయినటువంటి జీనత్ను చూపించడం జరుగుతుంది. తను గత 25 సంవత్సరాల నుంచి కూడా జైల్లోనే జైలు శిక్షణ అనుభవిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క కమిషనర్ దగ్గరకు ఒక విలేకరు వచ్చి మాట్లాడుతూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హత్యలు 25 సంవత్సరాల క్రితం జీనత్ చేసినటువంటి హత్యల్లాగానే ఉన్నాయి, వాటికి వీటికి ఏదో సంబంధం ఉన్నట్లుగా ఉంది, బహుశా ఇక్కడ జరుగుతున్నటువంటి హత్యలకి జైల్లో ఉన్నటువంటి ఆ జీనత్ కి ఏదో సంబంధం ఉండి ఉంటుంది అని అంటూ ఉంటాడు. నిజానికి ఇక్కడ ఈ జీనత్ చేసిన హత్యల గురించి ఎవరికీ కూడా పెద్దగా తెలిసి ఉండదు. ఎందుకంటే ఒక మహిళ ఎంత ఘోరంగా హత్యలు చేసింది అని తెలిస్తే సమాజం పాడవుతుంది అని ఆ విషయం బయట వాళ్ళకి చెప్పకుండా వేరొక కేసులో ఆ జీనత్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపించేసి ఉంటారు. జీనత్ ఇలాంటి హత్యలు చేసింది అని కేవలం 6గురికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఆ 6గురిలో ఈ టీవీ జర్నలిస్ట్ ఒకడై ఉంటాడు. అలా టీవీ జర్నలిస్ట్ ఈ హత్యల వెనకాల జీనత్ ఉంది అని అనుమానిస్తూ ఉండడంతో ఆ మాటలు విన్నటువంటి కమిషనర్ మాత్రం అది అసాధ్యం, ఎందుకంటే ఆ జీనత్ ఇంకా జైల్లోనే ఉంది కదా అంటూ ఆ టీవీ విలేకరిని అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మరో పక్క లల్లు అనే ఒక వ్యక్తిని చూపించగా లల్లు ఒక ఇంట్లోకి వెళ్ళగా ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి తన భార్య మరియు తన కూతురుతో కలిసి ముగ్గురు నిద్రపోతూ ఉంటారు. లల్లు వెంటనే అతని మీద అటాక్ చేయాలి అని అతనికి ఇంజెక్షన్ వేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క కమిషనర్ ఆ జైల్లో ఉన్నటువంటి జీనత్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా జీనత్ కమిషనర్ ని చూసి మాట్లాడుతూ, ఏంటి సార్ బయట 3 హత్యలు జరిగాయంట కదా, ఎవరు చేశారు, ఇదంతా కూడా నేను టీవీలో చూశాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి కమిషనర్, నేను దాని గురించి అడగడం కోసం వచ్చాను, నువ్వు ఏ విధంగా అయితే 25 సంవత్సరాల క్రితం హత్యలు చేసావో సేమ్ అదే విధంగా హత్యలు జరుగుతున్నాయి, కానీ నువ్వు ఆ హత్యలు చేసినట్లు కేవలం 6గురికి మాత్రమే తెలుసు, మిగతా ఎవరికి ఈ విషయం తెలిసి ఉంటుంది అని అంటూ ఉంటాడు. దానికి ఆ జీనత్ సమాధానం చెప్తూ, ఆ వ్యక్తి ఎవరో నేను చేసినటువంటి హత్యల్ని చూసి సేమ్ అదే విధంగా చేస్తున్నట్లుగా ఉన్నాడు, మీరు ఒక పని చేయండి, మీరు నన్ను ఈ జైలు నుంచి రిలీజ్ చేసి బయటికి తీసుకుని వెళ్ళండి, ఆ హత్యలు చేస్తున్నటువంటి కిల్లర్ ని నేను పట్టిస్తాను అని అంటుంది. అని కమిషనర్ వెంటనే జీనత్ను చూసి, నిన్ను బయటికి తీసుకురావడం అన్నది నా ఒక్కడి డెసిషన్ కాదు, పై వాళ్ళతో మాట్లాడి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కమిషనర్ వెంటనే పై అధికారులని కలిసి వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఆ జీనత్ను బయటకు తీసుకురావడం కోసం పర్మిషన్ తీసుకుంటాడు. కట్ చేస్తే మరో పక్క మనీష్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక రౌడీ దగ్గర వర్క్ చేస్తూ ఉండగా ఆ రౌడీ ఆ ఏరియాలో గంజే సప్లై చేస్తూ ఎప్పుడు ఏ ఏరియాకి ఎంత గంజే సప్లై చేయాలి అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళందరూ ఉన్నటువంటి బిల్డింగ్ చుట్టూ పోలీసులందరూ కూడా రౌండ్ అప్ చేసేస్తారు. దాంతో వాళ్ళందరూ అక్కడి నుంచి కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ పోలీసులు వాళ్ళందరినీ కూడా పట్టుకుంటారు. అలా వాళ్ళందరూ
వీళ్ళందరినీ పట్టుకున్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ ఒక గదిలో పెట్టి మనీష్ ను మాత్రం ఒక గదిలోకి తీసుకుని వెళ్తారు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ మనీష్ దొంగ కాదు, అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. తను వెంటనే పై అధికారులని చూసి ఈ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు కదా, అప్పుడే ఇందులో నన్ను తీసుకుని వెళుతున్నారు అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి కమిషనర్ వచ్చి ఆ మనీష్ ని చూసి మాట్లాడుతూ, నువ్వు చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్ అని విన్నాను, అందుకే నిన్ను ఈ ఆపరేషన్ నుంచి బయటకు తీసి వేరొక ఆపరేషన్ లకు పంపిస్తున్నాను అని ఆ మనీష్ కి మిసెస్ దేశపాండే ఫైల్ ఇచ్చి 25 సంవత్సరాల క్రితం ఈ విధంగా కొన్ని హత్యలు జరుగుతూ ఉండేటివి, ప్రజెంట్ అదే హత్యలు జరుగుతున్నాయి. 25 సంవత్సరాల క్రితం హత్యలు చేసినటువంటి ఈ జీనత్ ప్రజెంట్ జైల్లో ఉంది, ఈ కేసు ఫైల్ ని కొంచెం బాగా చదువు అని అంటూ ఉంటాడు. దాన్ని చదివినటువంటి మనీష్ వెంటనే కమిషనర్ ని చూసి మాట్లాడుతూ, సరే ఈ కేసు గురించి 6 తెలుసు కదా, ఆ 6 పిలిచి ఎంక్వైరీ చేస్తే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని అంటూ ఉండగా కమిషనర్ మాత్రం మనీష్ ని చూసి మాట్లాడుతూ, అది అసాధ్యం, ఎందుకంటే ఆ 6 ఆల్రెడీ 2 చనిపోయారు, మిగతా 4 చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, వారిలో ఒకరు జడ్జి కూడా ఉన్నారు, సో వాళ్ళు చేయడానికి ఆస్కారం లేదు. అందుకే నాకు ఇప్పుడు ఈ కేసును సాల్వ్ చేయాలంటే ఒక ఐడియా వచ్చింది. ఇంతకుముందు ఈ హత్యలన్నీ చేసినటువంటి ఆ జీనత్ను బయటకు తీసుకొస్తే తన సహాయం మనం తీసుకోవాలి అని అంటూ ఉంటాడు. అయితే మనీష్ మాత్రం వద్దు సార్, అది చాలా ప్రమాదం, అంత క్రూరమైన హత్యలు చేసిన వాళ్ళని బయటకు తీసుకురావడం అంత మంచిది కాదు అని అంటూ ఉంటాడు. కానీ కమిషనర్ మాత్రం లేదు, ఆ జీనత్ సహాయం మనం తీసుకోవాలి అని చెప్పడంతో ఫైనల్ గా మనీష్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. మరోపక్క జైల్లో ఉన్నటువంటి జీనత్ ఎవరికి కనిపించకుండా ఉండాలి అని ఏదో ఒక వస్తువు తీసుకుని తన బ్రాలో దాచిపెడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క మనీష్ భార్య అయినటువంటి తాన్వి మరియు తన సిస్టర్ ఇద్దరిని కూడా చూపించడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఒక బ్యూటీ పార్లర్ ని రన్ చేస్తూ ఉంటారు. ఆపరేషన్ లో భాగంగా చాలా రోజుల తర్వాత మనీష్ అక్కడికి రావడంతో తాన్వి చాలా ఆనందంగా పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ మనీష్ ని కౌగిలించుకుంటుంది. ఆ రోజు రాత్రి మనీష్ వాళ్ళ ఇంటికి మనీష్ వాళ్ళ తాతయ్య వస్తాడు. తాతయ్య మనీష్ ని నువ్వు ప్రజెంట్ ఏ ఆపరేషన్ చేస్తున్నావు అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ కమిషనర్ మాత్రం నువ్వు ఏ ఆపరేషన్ చేస్తున్నావో ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి ఉంటాడు. దాంతో మనీష్ తను ఏ ఆపరేషన్ చేస్తున్నాడో ఆ విషయం మాత్రం చెప్పకుండా తన తాత దగ్గర దాచిపెడుతూ ఉంటాడు. ఆ తర్వాత కమిషనర్ మరియు మనీష్ అందరూ వెళ్ళి జైల్లో ఉన్నటువంటి ఆ జీనత్ని బయటికి తీసుకుని వచ్చి ఒక రూమ్ లో పెట్టి ఆ రూమ్ దగ్గర చాలా సెక్యూరిటీని పెంచుతారు. జీనత్ ఆ రూమ్ లోకి రాగానే తను జైల్లో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ సీక్రెట్ వస్తువుని తీసి అక్కడ దాచిపెట్టేస్తుంది. అది ఏమిటి అన్నది మనకు ముందు అర్థమవుతుంది. ఆ తర్వాత కమిషనర్ మరియు మనీష్ ఇద్దరు కూడా ఆ జీనత్ తో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ మనీష్ మాత్రం ఒక హంతకురాలు సహాయం తీసుకోవడం ఏమిటి అన్నట్లుగా కొంచెం అసహించుకుంటూ ఉండి ఉంటాడు. అది గమనించినటువంటి జీనత్ వెంటనే మనీష్ ని చూసి, బాబు నువ్వు నన్ను అంత అసహించుకోకు, నేను చంపిన వాళ్ళు ఎవరూ కూడా మంచి వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల మీద అత్యాచారం చేసిన వాళ్ళు, ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిన వాళ్ళని నేను హత్య చేశాను, నీకు మరీ అంత డౌట్ గా ఉంటే ఒకసారి కమిషనర్ ని అడుగు అని అంటుంది. దాంతో ఆ మాట ఉన్నట్టు కమిషనర్ వెంటనే మనీష్ ని చూసి, అవును ఈ జీనత్ చంపిన వాళ్ళందరూ కూడా చెడ్డ వాళ్ళే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మనీష్ అప్పటి నుంచి కూడా ఆ జీనత్ ని గౌరవించడం మొదలు పెడతాడు. మరోపక్క లల్లుని చూపించగా ఆ లల్లు ఇంతకుముందు ఒక వ్యక్తికి ఇంజెక్షన్ వేయడానికి రెడీ అవుతూ ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ వ్యక్తికి ఇంజెక్షన్ వేసేసి తనని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకుని వచ్చేసి ఉంటాడు. అది ఎందుకు అన్నది మనకు తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత కమిషనర్ మరియు మనీష్ వెంటనే జీనత్ ని ఇంతకుముందు యాక్టర్ చనిపోయాడు కదా ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఏం జరిగి ఉంటుంది, కిల్లర్ ఏ విధంగా యాక్టర్ ని చంపి ఉంటాడో అదంతా కూడా ఇమాజినేషన్ చేసుకుని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. అలా హత్య గురించి చెప్తున్నటువంటి జీనత్ వెంటనే కమిషనర్ ని చూసి, ఇక్కడ హీరోని చంపి తనకు వచ్చినటువంటి అవార్డుని తన చేతిలో పెట్టి వెళ్లిపోయి ఉన్నాడు, ఇదే విధంగా నేను చేసినటువంటి 3వ హత్యలో తనకు వచ్చినటువంటి అవార్డుని తీసుకొచ్చి తన చేతిలో పెట్టాను, ఆ అంతకుడు ఎవరో నేను చేసినట్లుగానే చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత మనీష్ వెంటనే జడ్జి దగ్గరికి వెళ్ళి 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ జీనత్ చేసినటువంటి హత్యల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగా ఆ హత్యల గురించి తెలిసినటువంటి జడ్జి వెంటనే మనీష్ ని చూసి మాట్లాడుతూ, అవును అవన్నీ కూడా రికార్డెడే కదా, అవన్నీ కూడా మా చుట్టాల అబ్బాయికి ఇచ్చి ఎక్కడో దాచిపెట్టమని చెప్పాను, ఆ ఫైల్ దొరకగానే మీకు పంపిస్తాను అని అంటూ ఉంటాడు. మనీష్ మాత్రం జడ్జిని చూసి, సార్ ఆ రికార్డ్ ని చదివిన వాళ్ళకు కూడా ఈ జీనత్ ఏ విధంగా హత్యలు చేసిందో వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంది కదా అని అంటూ ఉంటాడు. అదే సమయంలో లల్లు అక్కడికి వచ్చి మనీష్ దగ్గర గన్ను ఉండడంతో పోలీస్ అనుకుని లల్లు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో మనీష్ ఇతను ఏదో తప్పు చేసినట్లుగా ఉన్నాడు, అందుకే పారిపోతున్నాడు అని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా లల్లు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. దాంతో మనీష్ వెంటనే లల్లు గదిలోకి వెళ్లి వెతకగా అక్కడ తనకు కొన్ని పేపర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఆ పేపర్లు చదివిన తర్వాత తనకి మరియు జైల్లో ఉన్నటువంటి జీనత్కి ఏదో సంబంధం ఉంది అని తెలుసుకుంటారు. దాంతో మనీష్ వెంటనే ఈ విషయాన్ని కమిషనర్ దగ్గరికి వెళ్లి చెప్పడంతో కమిషనర్ కూడా బయట ఉన్నటువంటి ఈ లల్లుకి మరియు జైల్లో ఉన్నటువంటి జీనత్కి ఏదో సంబంధం ఉన్నట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క జీనత్ను చూసుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అశోక్ ని నియమించి ఉంటారు. జీనత్ ఆ రోజు ఏదో వంట చేస్తూ మీరు కూడా తింటారా అని అశోక్ ని అడుగుతూ ఉండడంతో అశోక్ మాత్రం జీనత్ను చూసి, అవసరం లేదు మీరే వంట చేసుకుని తినండి, నాకు డిపార్ట్మెంట్ నుంచి ఫుడ్ వస్తుంది అని అంటూ ఉంటాడు.
అక్కడతో మొదటి ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. రెండో ఎపిసోడ్ స్టార్టింగ్ లో జైల్లో ఉన్నటువంటి జీనత్ దగ్గరికి లల్లు వచ్చి సీక్రెట్ గా ఆ లల్లు అసిస్టెంట్ కి ఒక లెటర్ ని ఇస్తాడు. ఆ లెటర్ లో లల్లు ఇలా రాసి ఉంటాడు, నేను నీకు చాలా పెద్ద వీరాభిమానిని, నీలాగే నేను చాలా హత్యలు చేయాలనుకుంటున్నాను అని రాసి ఉండి ఉంటాడు. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మనీష్ మరియు కమిషనర్ వెంటనే ఆ లెటర్ ని తీసుకుని వెళ్లి ఆ జీనత్ కు చూపించి, నీకు ఆ లల్లుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, మీరిద్దరు చాలా సార్లు కమ్యూనికేషన్ చేసుకున్నారు కదా, నీ సలహా ప్రకారమే లల్లు ఇక్కడ హత్యలు చేస్తున్నారా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు జీనత్ వెంటనే కమిషనర్ ని మరియు మనీష్ ని చూసి మాట్లాడుతూ అతనితో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి నేను ఒక హంతకురాలిని అని జైల్లో ఎవరికి కూడా తెలియకుండా దాచుకుని వస్తూ ఉన్నాను. ఈ విషయం బయట ప్రపంచానికి కూడా తెలియకుండా దాచారు కదా, కానీ ఆ విషయం ఆ లల్లుకి తెలిసిపోయింది. నీ గురించి నేను బయట ప్రపంచానికి నిజం మొత్తం చెప్పేస్తాను అని బెదిరించడం మొదలు పెట్టాడు. అందుకే నేను అతనితో మాట్లాడడం మొదలు పెట్టాను. అయినా మీరు వెతుకుతున్నటువంటి కిల్లర్ మాత్రం ఆ లల్లు అయి ఉండడు అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటల్ని మనీష్ మాత్రం అసలు నమ్మకుండా ఉంటాడు. మరోపక్క లల్లు అతని ఇంతకు ముందు ఒక వ్యక్తికి ఇంజెక్షన్ వేశాడు కదా, ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించి పెట్టి తనను చూసి వెటకారంగా నవ్వుతూ ఉండడంతో అది చూసినటువంటి ఆ వ్యక్తి మాత్రం నీకెంత డబ్బులు కావాలన్నా ఇస్తాను, నన్ను మాత్రం వదిలిపెట్టు అని అంటూ ఉంటాడు. మరోపక్క లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి లలిత వెంటనే కమిషనర్ దగ్గరికి వచ్చి, సార్ ఇలాంటి హత్యలే వేరే రాష్ట్రంలో కూడా జరిగాయి, వాటికి సంబంధించిన డేటా మొత్తం నేను కలెక్ట్ చేశాను, నన్ను కూడా మీ టీంలో తీసుకోండి, మీకు బాగా సహాయం చేస్తాను అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత జీనత్ వెంటనే మనీష్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ, అలా అల్లు నాకు ఇంతకు ముందు రెగ్యులర్ గా లెటర్స్ రాస్తూ ఉండేవాడు, కానీ సడన్ గా తను ఎందుకో నాకు లెటర్స్ రాయడం ఆపేశాడు, అంటే బహుశా తనకి ఎవరైనా కొత్త ఫ్రెండ్ పరిచయం అయి ఉండవచ్చు, మీరు వెంటనే ఆ లల్లుకి ఫ్రెండ్ ఎవరో కనుక్కోండి అని చెప్పడంతో లల్లు జడ్జి గారి చుట్టాలు అవడంతో వెంటనే జడ్జి గారి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు జడ్జి మాట్లాడుతూ, లల్లుకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు, ఎందుకంటే ఈ లల్లు అందరితో కూడా గొడవ పడుతూ ఉంటాడు, అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తారు, కానీ ఇతను మాత్రం గత వారం రోజుల నుంచి ఏదో కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడని చెప్పడం మొదలు పెట్టాడు. అతని పేరేమిటో నాకు తెలియదు, కానీ అతను వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ లోగో మాత్రం నాకు తెలుసు అని లల్లు ఫ్రెండ్ వర్క్ చేస్తున్నటువంటి ఆ కంపెనీ లోగో జడ్జి గారు చెప్పడంతో ఆ లోగోను బట్టి ఎంక్వైరీ చేసి ఆ కంపెనీ దగ్గరికి వెళ్లి లల్లు ఫ్రెండ్ గురించి మనీష్ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనీష్ ని చూసి ఆ లల్లు ఫ్రెండ్ వారం రోజుల నుంచి పనిలోకి రావడం లేదు అని చెప్తూ ఉంటారు. దాంతో మనీష్ ఆ లల్లు ఫ్రెండ్ అడ్రస్ మొత్తం కనుక్కుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత పోలీసులు అందరూ కూడా చాలా తెలివిగా ఎక్కడైతే లల్లు ఉంటున్నాడో ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ లల్లుని అరెస్ట్ చేసి తీసుకుని వస్తారు. ఆ లల్లుని మనీష్ ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఇదంతా కూడా కమిషనర్ పైనుంచి చూస్తూ ఉంటాడు. అయితే లల్లు మాత్రం మనీష్ తో మాట్లాడకుండా, మీరు ఈ కేసుని సాల్వ్ చేయడం కోసం జీనత్ మేడం గారిని మీరు జైలు నుంచి బయటకు తీసుకొచ్చారన్న విషయం నాకు బాగా తెలుసు, మీరు వెంటనే మేడం నా దగ్గరికి పిలవండి, నేను మేడంతోనే మాట్లాడతాను అని అంటూ ఉంటాడు. అయితే లల్లు ఒక వ్యక్తిని ఎక్కడ కిడ్నాప్ చేసి దాచిపెట్టాడు కదా, అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం పోలీసులు వెంటనే ఆ జీనత్ లల్లు దగ్గరికి తీసుకుని రావడంతో లల్లు చాలా ఆనందపడుతూ, మిమ్మల్ని నేను ఎప్పటికీ డైరెక్ట్ గా చూడలేనేమో అనుకున్నాను, ఆ అవకాశం ఇప్పుడు దొరికింది మేడం, మీరు ఏ విధంగా అయితే హత్యలు చేశారో సేమ్ అదే విధంగా నేను కూడా హత్యలు చేశాను అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జీనత్ వెంటనే ఆ లల్లును చూసి మాట్లాడుతూ, అసలు నువ్వు ఎటువంటి హత్యలు చేయలేదు, ఎవరో చేసినటువంటి హత్యలు నువ్వే చేసినట్లుగా చెప్తున్నావు అంటూ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసినటువంటి లల్లు మొదట్లో నేనే చేశానని చెప్తూ ఉంటాడు, కానీ ఫైనల్ గా లల్లు ఆ జీనత్ను చూసి మాట్లాడుతూ, క్షమించండి మేడం, మీరు చెప్పినట్లుగా హత్యలన్నీ కూడా నేను చేయలేదు అని అంటూ ఉంటాడు. దాంతో జీనత్ వెంటనే లల్లీని చూసి, ఇంతకీ నువ్వు కిడ్నాప్ చేసినటువంటి ఆ వ్యక్తిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోరంటుంది. దాంతో లల్లు నేను కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తిని ఒక పాడుపడిపోయినటువంటి బిల్డింగ్ లో దాచిపెట్టాను అని చెప్తాడు. అప్పుడు జీనత్ వెంటనే లల్లుని పక్కకు లాగి తన చెవులో ఏదో సీక్రెట్ గా చెప్తుంది. తను ఏం చెప్పింది అన్నది మాత్రం ముందు ముందు తెలుస్తుంది. ఆ వెంటనే లల్లు చాలా గట్టిగా ఏడుస్తూ ఉండడంతో పోలీసులు వెంటనే ఏమైందని అడుగుతూ ఉంటారు. లల్లు సమాధానం చెప్పకపోవడంతో తనని వెంటనే తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మరోపక్క ముఖేష్ అనే ఒక వ్యక్తిని చూపించగా తన పబ్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరో ఒక గుర్తులేని వ్యక్తి ఆ ముఖేష్ ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క లల్లు బంధించినటువంటి ఆ వ్యక్తి ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్లి పోలీసులు అతన్ని విడిపించి అక్కడి నుంచి పంపించేస్తారు. సరిగ్గా అదే సమయంలో జీనత్ బిర్యానీ వండుతూ ఉండడంతో అక్కడికి మనీష్ రావడం చూసినటువంటి జీనత్, నీకు బిర్యానీ అంటే ఇష్టమా, బిర్యానీ తింటావా అని అడుగుతుంది. దానికి మనీష్ కూడా ఒప్పుకోవడంతో తనకు కూడా జీనత్ బిర్యానీ చేస్తూ ఉంటుంది. ఆ వెంటనే మనీష్ బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరినీ పిలిచి, సగం మంది తను చేసినటువంటి బిర్యానీ తినండి, మిగతా సగం మంది బయట వెయిట్ చేస్తూ కాపలా కాస్తూ ఉండండి, ఎందుకంటే తను అందరికీ కూడా మత్తు మంది పెట్టి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయే ప్రమాదం ఉంది కదా, అందుకే సగం మంది మాత్రమే ఆమె చేసినటువంటి బిర్యానీ తిందాము అని అంటూ ఉంటాడు. మరోపక్క కమిషనర్ ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పిలిచి, ఈ జీనత్ లల్లు చెవులు ఏం చెప్పిందో మనం తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి, నాకు కొంచెం సమయం ఇవ్వండి సార్, తను ఏం చెప్పిందో నేను కనుక్కుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆ సమయంలో మనీష్ వెంటనే హాస్పిటల్లో లల్లుకి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఆ డాక్టర్ కి ఫోన్ చేసి లల్లుకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ సమాధానం చెప్తూ ఈ లల్లు ఏమీ మాట్లాడడం లేదు, పిచ్చి పట్టినటువంటి వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటూ ఉంటాడు. మరోపక్క జీనత్ దగ్గర సంతోష్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కాపలా కాస్తూ ఉండడంతో జీనత్ సంతోష్ దగ్గరికి వెళ్లి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. సంతోష్ కూడా జీనత్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క ఇంతకుముందు పబ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఆ ముఖేష్ ని మళ్లీ చూపించగా ఈసారి ముఖేష్ ని ఒక అపరిచితమైన వ్యక్తి ఫాలో చేసుకుంటూ వెళ్లి అతని ఇంట్లోనే దారం తీసుకుని అతన్ని మెడకి వేసి అతి కిరాతకంగా చంపేస్తాడు. ఇక్కడతో రెండవ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. మూడో ఎపిసోడ్ స్టార్టింగ్ లో 1970 సమయంలో జరిగినటువంటి ఒక స్టోరీని చూపించడం జరుగుతుంది. ఒక అమ్మాయి భరతనాట్యం నేర్చుకోవడానికి ఒక డాన్స్ టీచర్ దగ్గరికి వెళ్లి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న సమయంలో ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని చూసిన వెంటనే అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి ఆ అమ్మాయి చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ అమ్మాయి దగ్గర చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఉండి ఉంటాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నిజానికి ఇదంతా కూడా జీనత్ గతంలోనే జరిగి ఉంటుంది. దాంతో జీనత్ తన గతం అంతా కూడా గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మనీష్ మరియు కమిషనర్ చనిపోయినటువంటి ముఖేష్ దగ్గరికి వెళ్లి పరిశీలిస్తూ ఇంతకు ముందు జరిగినటువంటి హత్యలాగానే ఈ హత్య కూడా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ వెంటనే కమిషనర్ మాట్లాడుతూ ఇంకా మనం లేట్ చేయడం మంచిది కాదు అని వెంటనే తన టీం మొత్తాన్ని కూడా పెంచుకుంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మాలతిని కూడా తన టీం లోకి చేర్చుకుంటాడు. అయితే ఆ మాలతి దగ్గర మాత్రం వాళ్ళకి జీనత్ సహాయం చేస్తున్నది అన్న విషయం మాత్రం ఆ మాలతికి తెలియకుండా ఉంటుంది. అలా కమిషనర్ తన టీంని పెంచి వెంటనే కొత్తగా వచ్చినటువంటి టీం మెంబర్స్ ని చూసి ఇప్పటి వరకు 4 హత్యలు ఒకే విధంగా జరిగాయి, ఈ 4 హత్యల మధ్య ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏమిటో మీరు కనిపెట్టండి, అప్పుడే మనం 5వ హత్యని ఆపగలమని అంటూ ఉంటాడు కమిషనర్. మరోపక్క కమిషనర్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అంతకుండి త్వరలోనే పట్టుకుంటామని చెప్తూ ఉండడంతో ఈ ఇంటర్వ్యూని ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మనీషా వైఫ్ మరియు అతని చెల్లెలు కూడా ఈ ఇంటర్వ్యూని చూస్తూ ఉంటుంది. మరోపక్క జైల్లో ఉన్నటువంటి జనీత్ కి తన కాపలా ఉన్నటువంటి సంతోష్ ఈ ఇంటర్వ్యూని చూపిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనీష్ దగ్గరికి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ సరే ఆ లల్లు చెవిలో జీనత్ ఆ రోజు సీక్రెట్ గా ఏం చెప్పిందో మీరు కూడా వినండి అని చెప్పి ఆ ఆడియోని ప్లే చేయగా ఆ ఆడియోలో జీనత్ ఆ లల్లు చెవిలో నువ్వెందుకు బ్రతికి ఉన్నావు, తొందరగా చనిపో అని చెప్పి 3 సార్లు చెప్పి ఉంటుంది. అప్పటి నుంచి కూడా లల్లు కొంచెం పిచ్చి పట్టిన వాళ్ళగా ప్రవర్తిస్తూ ఉండి ఉంటాడు. ఆ ఆడియోని విన్నటువంటి మనీష్ ఆ జీనత్ మాటలు విని లల్లు చనిపోతే చాలా ప్రమాదం అవుతుంది అని వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేయగా అప్పటికే లల్లు చనిపోయాడు అని డాక్టర్ చెప్పడం జరుగుతుంది. మరోపక్క జీనత్ దగ్గర తనకు కాపలాగా ఉన్నటువంటి సంతోష్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇది చూసినటువంటి అశోక్ అనే మరొక పోలీస్ ఆఫీసర్ మాత్రం నువ్వు తనతో చాలా తక్కువ మాట్లాడు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. దానికి సంతోష్ కూడా సరే సరే ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మనీష్ వెంటనే చాలా కోపంగా జీనత్ దగ్గరికి వెళ్లి నువ్వెందుకు లల్లు చనిపోయే విధంగా తనని ప్రేరేపించే విధంగా తన చెవిలో మాటలు చెప్పావని అడుగుతాడు. ఆ మాటలు ఉన్న జీనత్ నువ్వు నన్ను అనవసరంగా అనుమానించకు, వాడికి నేను చేసే హత్యల గురించి నేను ఒక క్రిమినల్ ని అన్న విషయం వాడికి తెలుసు, అందుకే ఆ విషయం బయట చెప్పకుండా ఉండడం కోసమే ఆ విధంగా చేశాను, అయినా నేనే చెప్తా నాకు ఆ సీరియల్ కిల్లర్ ఏ విధంగా హత్యలు చేస్తాడో ఒకసారి నేనే చూపిస్తాను అని మనీష్ని తన దగ్గరికి పిలిచి చున్నీతో ఏ విధంగా తను చంపిందో అదంతా కూడా చూపిస్తూ ఉంటుంది. అది చూసినటువంటి మనీష్ ఈ జీనత్ మహిళే కావచ్చు కానీ చాలా బలంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో కమిషనర్ దగ్గరికి తను ఫామ్ చేసినటువంటి టీం మెంబర్స్ వచ్చి మాట్లాడుతూ చనిపోయిన 4 కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క గురు అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. ఇంతకుముందు కమిషనర్ ఒక మీటింగ్ పెట్టాడు కదా, ఆ మీటింగ్ కి గురువు కూడా వెళ్లి మనీష్ పక్కన నిలబడి ఉండి ఉంటాడు. అక్కడ తీసినటువంటి ఒక ఫోటోని అలానే చూస్తూ ఉంటాడు. ఆ వెంటనే గురువు తన దగ్గర ఉన్నటువంటి ఒక బాక్స్ ను ఓపెన్ చేయగా ఆ బాక్స్ లో ఇంతకు ముందు 4 హత్యలు కూడా ఏ దారంతో చేశారో సేమ్ అలాంటి దారమే గురువు బాక్స్ లో కూడా ఉంటుంది. అదే విధంగా గురువు బాక్స్ లో ఒక ఫోటో కూడా ఉండడంతో ఆ ఫోటోని బయటకు తీసి చూస్తూ ఉంటాడు. నిజానికి ఆ ఫోటోలో ప్రెజెంట్ జైలు నుంచి బయటకు వచ్చినటువంటి జీనత్ అలాగే జీనత్ తో పాటు 2 పిల్లలు కూడా ఉండి ఉంటారు. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఈ గురు జీనత్ వల్ల కొడుకేమో అన్నట్లుగా మనకు అనుమానం వస్తూ ఉంటుంది. అదే సమయంలో కమిషనర్ కి ఆ టీవీ జర్నలిస్ట్ ఫోన్ చేసి సరే 25 సంవత్సరాల క్రితం ఆ జీనత్ ఏ విధంగా హత్యలు చేసిందో అది బయట ప్రపంచానికి తెలిసేలాగా చెయ్యండి, నాకు తెలిసి ఆ మహిళకి సంబంధించిన వ్యక్తులు బయటకు వచ్చి ఈ విధంగా హత్యలు చేస్తున్నారనిపిస్తుంది, మీరు గనక ఆ జీనత్ చేసినటువంటి హత్యల గురించి బయట ప్రపంచానికి చెప్పకపోతే నేనే ఈ రోజు నా టీవీలో దీని మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని ప్రదర్శిస్తాను అని చెప్పి ఆ కమిషనర్ కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరోపక్క మనీష్ ఇంటికి వెళ్లిపోయి
తన వైఫ్ మరియు తన తాతయ్యతో చాలా మంచిగా మాట్లాడుతూ సమయాన్ని గడుపుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రూమ్ లో ఉన్నటువంటి జీనత్ తన జైలు నుంచి ఒక సీక్రెట్ గా ఒక పదార్థాన్ని ఏదో తీసుకుని వచ్చింది కదా, అది మరేదో కాదు, ఒక మత్తు పదార్థం అయి ఉంటుంది. ఆ జీనత్ వెంటనే తన కాపలా కాస్తున్న వాళ్ళందరినీ చూసి ఈ రోజు మీ అందరికీ స్పెషల్ గా ఒక కీర్ ని తయారు చేస్తాను అని చెప్తుంది. అప్పటికే పోలీసులు అందరూ కూడా తనకు బాగా క్లోజ్ అయిపోయి ఉండడంతో మీకు స్పెషల్ గా ఒక కీర్ ని చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. మరోపక్క మనీష్ తాతయ్య కూడా భోజనం చేసిన తర్వాత సరే నేను ఇంటికి బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అదే సమయంలో గురు దూరం నుంచి ఆ మనీష్ ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ఆ జీనత్ తన ఒక కీర్ ని తయారు చేసి అందులో మత్తు పదార్థం కలిపి తనకి కాపలా ఉన్న వాళ్ళందరికీ కూడా అది ఇచ్చేస్తుంది. దాంతో ఆ కీర్ ని తాగిన వాళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. అయితే అక్కడ కాపలా ఉన్నటువంటి అశోక్ మాత్రం ఆ కీర్ తాగకుండా అక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఈ జీనత్ ని మాత్రమే చెక్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత జీనత్ తన కడుపు నొప్పి వచ్చినట్లుగా కింద పడిపోయి యాక్టింగ్ చేస్తూ ఉండడంతో తనను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లడం కోసం అశోక్ ఆ జీనత్ దగ్గరికి వెళ్తాడు. దాంతో సరైన సమయం చూసుకుని జీనత్ వెంటనే అశోక్ మీద దాడి చేసి వెంటనే తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత రోజు ఆ విషయం తెలుసుకున్నటువంటి మనీష్ వెంటనే అశోక్ దగ్గరికి వెళ్లి తనని తిట్టి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాని చెక్ చేయగా అశోక్ మీద ఆ జీనత్ ఏ విధంగా దాడి చేసిందో చూసి అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మరో పక్క మనీష్ వైఫ్ మరియు తన చెల్లెలు ఒక బ్యూటీ పార్లర్ ని రన్ చేస్తూ ఉండగా అక్కడికి జీనత్ వెళ్లి నాకు కొంచెం హెయిర్ స్టైల్ చేయాలని అడుగుతూ ఉంటుంది. దాంతో వాళ్ళు ఒక 5 minutes వెయిట్ చేయండి చేస్తామని అంటూ ఉంటారు. మరో పక్క కమిషనర్ ఆ మనీష్ ని చూసి మాట్లాడుతూ నువ్వు ఎప్పుడైనా జీనత్ దగ్గర నీ ఫ్యామిలీ గురించి చెప్పావని అడుగుతూ ఉంటాడు. దానికి మనీష్ కమిషనర్ ని చూసి అవును సార్, ఒకసారి తను నాకు బిర్యానీ చేసి పెట్టింది, ఆ సమయంలో తనకి నా ఫ్యామిలీ గురించి చెప్పాను అని అంటూ ఉంటాడు. కమిషనర్ వెంటనే ఒక పని చేయి, నువ్వు త్వరగా మీ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు, ఎందుకంటే ఆ జీనత్ నీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా చేయడానికి వెళ్ళిందేమో అని అంటూ ఉంటాడు. మనీష్ వెంటనే తన తాతయ్యకి ఫోన్ చేయగా తన తాతయ్య చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో మనీష్ తాతయ్యని ఏమీ చేయలేదు అని వెంటనే ఫోన్ పెట్టేసి ఆ తర్వాత తిరిగి వెంటనే తన వైఫ్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనీష్ వైఫ్ అయినటువంటి తాన్వి ఆ జీనత్ కి హెయిర్ వాష్ చేస్తూ ఉంటుంది. దాంతో తను ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడంతో ఆ బ్యూటీ పార్లర్ లో ఒక సీసీటీవీ కెమెరాని పెట్టాం కదా అని మనీష్ వెంటనే తన ఫోన్ లో ఆ సీసీటీవీ కెమెరాని ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా తను షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ బ్యూటీ పార్లర్ కి జీనత్ వెళ్లి తన వైఫ్ తో మంచిగా మాట్లాడుతూ తన వైఫ్ చేత హెయిర్ వాష్ చేయించుకుంటూ ఉంటుంది. అది చూసినటువంటి మనీష్ నా ఫ్యామిలీని జీనత్ ఏదో చేయబోతుంది అని చాలా వేగంగా అక్కడికి వెళుతూ ఉంటాడు. ఆ తర్వాత మనీష్ చాలా వేగంగా బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి జీనత్ తనకు బాగా పరిచయం ఉన్నట్లుగా జీనత్ నీతో మాట్లాడాలి ఒకసారి రా అని కిందకి పిలిచి కారులో ఎక్కించుకుని చాలా వేగంగా మనుషులు లేనటువంటి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఇక్కడి నుంచి కారు దిగి నువ్వు వెళ్ళిపో అంటాడు. దాంతో జీనత్ కి ఇతను నన్ను ఎన్కౌంటర్ చేయబోతున్నాడు అనుకుని ప్లీజ్ నన్ను ఎన్కౌంటర్ చెయ్యొద్దు, నాకు నా ఫ్యామిలీతో పాటు కలిసి బ్రతకాలని ఉంది, ఈ విధంగా నన్ను ఎన్కౌంటర్ చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి మనీష్ మాత్రం చాలా కోపంగా జనీత్ తో మాట్లాడుతూ ఇలాంటి ఆడవాళ్ళు ఈ సమాజానికి చాలా ప్రమాదం, నువ్వెంత క్రూరమైన దానివో నాకు బాగా తెలుసు కదా, ఈ రోజు కొంచెం లేట్ అయి ఉంటే నా వైఫ్ ను కూడా చంపేసేదానివి అంటూ వేగంగా జనీత్ ని చంపడానికి తన ముందుకు వస్తూ ఉండడంతో అరే జనీత్ నా మాట విను, నువ్వు ఎవరో కాదు నా సొంత కొడుకువి అంటూ గట్టిగా చెప్తుంది. అయినప్పటికీ మనీష్ ఆ మాటలు వినకుండా నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటూ ఆ జనీత్ ని చంపడానికి వస్తూ ఉంటాడు. అయితే ఆ జనీత్ మాత్రం నీకు చిన్నప్పటి నుంచి మీ అమ్మాయి ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది అని చెప్పి పెంచి ఉంటారు, కానీ అది నిజం కాదు, నేనే నీ సొంత అమ్మని అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి మనీష్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో 1977లో జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. అప్పటికి జీనత్ ఒంటరిగానే జీవిస్తూ ఉంటుంది. తన భర్త ఏమయ్యాడన్న విషయం మాత్రం ప్రజెంట్ క్లారిటీ ఇవ్వరు. జీనత్ అప్పటికే ఒక హోటల్ రన్ చేస్తూ చిన్న పిల్లవాడైనటువంటి మనీష్ ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. జీనత్ మనీష్ వాళ్ళ అమ్మ అని చెప్పిన తర్వాత మనీష్ వెంటనే జీనత్ తన కారులో ఎక్కించుకుని డైరెక్ట్ గా కమిషనర్ దగ్గరికి వచ్చి ఈ జీనత్ నా అమ్మనా, మరి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు కమిషనర్ వెంటనే మనీష్ ని చూసి మాట్లాడుతూ నిజానికి జీనత్ మనకు సహాయం చేయాలి అంటే తన కొడుకైనటువంటి నిన్ను తీసుకురమ్మని చెప్పి కండిషన్ పెట్టింది, అందుకే నిన్ను ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే కమిషనర్ డైరెక్ట్ గా జీనత్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అసలు నువ్వెందుకు జైల్లో నుంచి తప్పించుకుని వెళ్లిపోయావు అని అడుగుతాడు. దానికి ఆ జీనత్ సమాధానం చెప్తూ నాకు నా కోడల్ని చూడాలనిపించింది, అందుకే నా కోడల దగ్గరికి వెళ్ళానని అంటూ ఉంటుంది. అయితే కమిషనర్ మాత్రం జీనత్ ను చూసి నిజం చెప్పు, నీకు నిజంగా నీ కోడల్ని చూడాలనిపిస్తే నువ్వు 3 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయావు, ఇక్కడి నుంచి వెళ్లిపోయి రాత్రి 9 గంటలకి నీ కోడల దగ్గరికి వెళ్ళావు, ఈ గ్యాప్ లో నువ్వేం చేసావు, నువ్వు ఎవరినైనా మళ్ళీ చంపడం కోసం ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. కానీ జీనత్ మాత్రం
మాత్రం అలా ఏం లేదు, మీరు ఒకసారి నా కొడుకుని పిలిపించండి, నేను మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. కమిషనర్ మాత్రం అలా ఏం కుదరదు, నువ్వు వెంటనే తిరిగి మళ్ళీ జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క మనీష్ కి ఆ జీనత్ తన మదర్ అని తెలియడంతో తను డైరెక్ట్ గా తన తాతయ్య దగ్గరికి వెళ్లి గొడవ పడుతూ, ఆ జీనత్ నా మదర్ అన్న విషయం నాకు చెప్పకుండా నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని గొడవ చేస్తూ ఉంటాడు. దానికి ఆ మనీష్ వాళ్ళ తాతయ్య మాట్లాడుతూ, మీ అమ్మ జైలుకి వెళ్లే సమయంలో తన గురించి నీకు చెప్పొద్దు అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది, అందుకే ఆ విషయం నీ దగ్గర చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయం మొత్తం నీకు తెలిసిపోయింది కదా, నాకు కూడా కొంచెం భారం తగ్గినట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. మరోపక్క 25 సంవత్సరాల క్రితం ఈ హత్యలన్నీ కూడా జీనత్ చేసింది అని ఒక టీవీ జర్నలిస్ట్ కి తెలుసు అని చెప్పుకున్నాం కదా. ఆ టీవీ జర్నలిస్ట్ తన టీవీ న్యూస్ లో ఈ నిజమంతా కూడా బయట పెట్టేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మాలతి మరియు మరొక పోలీస్ ఆఫీసర్ కూడా చూస్తూ ఉంటారు. దీన్ని చూసినటువంటి మాలతి, అంటే బహుశా దీని గురించి నా దగ్గర వీళ్ళందరూ కూడా దాచిపెడుతున్నారేమో అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క మనీష్ తన టీంలోని వాళ్ళని చూసి, కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ క్రైమ్ స్టోరీస్ అన్నిటినీ కూడా కంప్యూటర్లో ఫీడ్ చేయడం కోసం ఒక కంపెనీకి ఆ వర్క్ అంతా ఇచ్చాం కదా, ఆ సమయంలో జీనత్ చేసినటువంటి హత్యల గురించి ఎవరో ఒకరు చదివి ఉంటారు, అది ఎవరో కనుక్కోండి అని చెప్పి తన టీంలోని వాళ్ళకి చెప్పి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఒక డెడ్ బాడీని ఒక బావిలో గుర్తించడంతో 25 సంవత్సరాల క్రితం జీనత్ ఇలాంటి హత్యలు చేసిందేమో అని చెక్ చేసి చూడగా అలాంటి హత్య మాత్రం జీనత్ చేసి ఉండదు. అయితే కమిషనర్ నేను డైరెక్ట్ గా ఆ జీనత్ తోనే మాట్లాడతాను అని జీనత్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో జీనత్ తిరిగి మళ్ళీ జైల్లోకి తీసుకుని వెళుతూ ఉండగా ఇంతలో తన దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఇప్పుడు జరిగినటువంటి హత్య గురించి ఆ జీనత్ కు చెప్పి ఇలాంటి హత్య నువ్వు ఎప్పుడైనా చేసావని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జీనత్, చేశాను, కానీ దాని గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా నువ్వు నా కొడుకుని తీసుకుని వస్తేనే దాని గురించి చెప్తాను అని అంటూ ఉంటుంది. దాంతో కమిషనర్ ఇక చేసేదేమీ లేక మళ్ళీ మనీష్ తో మాట్లాడి మనీష్ ని ఆ జీనత్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా జీనత్ మనీష్ ని చూసి సారీ అని అంటూ ఉంటుంది. అయితే మనీష్ మాత్రం నీ సారీ నాకు అవసరం లేదు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటాడు. దాంతో జీనత్ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఈ హోటల్ రన్ చేస్తూ బాగానే జీవిస్తున్న సమయంలో ఒకరోజు జోసెఫ్ ఆ హోటల్ దగ్గరికి వచ్చి ఈ జీనత్ వాళ్ళ హస్బెండ్ ఇంట్లో లేని సమయంలో జీనత్ మీద అత్యాచారం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో జీనత్ ఇంకా చేసేదేమీ లేక దారం తీసుకుని తనను చంపేస్తుంది. కొంతసేపటి తర్వాత జీనత్ హస్బెండ్ అక్కడికి వచ్చి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడు. ఆ వెంటనే జీనత్ మరియు తన హస్బెండ్ ఇద్దరు కలిసి ఆ జోసెఫ్ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి పక్కనే ఉన్న బావిలో వేసేస్తారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఆ బావిని కూడా సీజ్ చేసేస్తారు. అలా జరిగిందంతా కూడా జీనత్ మనీష్ కి చెప్తూ ఉండడంతో పక్కనే ఉన్నటువంటి కమిషనర్ జీనత్ ను చూసి మాట్లాడుతూ, నువ్వు ఆ విధంగా తనను చంపినట్లుగా మా దగ్గర ఎటువంటి రికార్డ్ లేదు, కేసు కూడా ఫైల్ కాలేదు, మరి ఈ విషయం బయట వారికి ఎలా తెలిసింది, అంటే నువ్వు ఈ హత్య చేస్తున్నప్పుడు ఎవరైనా చూసారా అని అడుగుతూ ఉంటాడు. దాంతో జీనత్ బాగా ఆలోచించి, నేను ఆ జోసెఫ్ ని చంపే సమయంలో జోసెఫ్ నా దగ్గరికి వచ్చే సమయంలో తన కొడుకును కూడా నా దగ్గరికి తీసుకుని వచ్చాడు, కాకపోతే జోసెఫ్ తన కొడుకుని బయట ఉంచి తన లోపలికి వచ్చి నా మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నేను ఆ జోసెఫ్ ని చంపేసిన తర్వాత అక్కడ జోసెఫ్ కొడుకు ఉన్నాడు అని తెలుసుకుని ఆ జోసెఫ్ కొడుకు అయినటువంటి గురువుని నేనే పెంచి పెద్ద చేశాను, నేను జైల్లోకి వెళ్లేంత వరకు అతన్ని నేనే చూసుకున్నాను, కావాలంటే గురువుని నేను పెంచానో లేదో ఒకసారి మీ తాతయ్యని అడుగు అని ఆ మనీష్ కి చెప్తూ ఉంటుంది. దాంతో మనీష్ వెంటనే తన తాతయ్య దగ్గరికి వెళ్లి ఆ గురువు గురించి ఎంక్వైరీ చేయగా తన తాతయ్య మనీష్ ని చూసి మాట్లాడుతూ, నిజమే, మీ అమ్మ ఆ గురువుని పెంచిన మాట వాస్తవమే, కానీ నాకు ఆ గురువు నచ్చేవాడు కాదు, ఆ గురువుకి మొత్తం వాడి తండ్రి పోలికలే వచ్చాయి, అందుకే నేను గురువుని తీసుకుని వెళ్ళి ఒక ఆశ్రమంలో వదిలిపెట్టేశాను అని చెప్పి ఆ ఆశ్రమం డీటెయిల్స్ అన్నింటినీ కూడా చెప్పడంతో మనీష్ వెంటనే ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్లి గురువు గురించి ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్న వాళ్ళు మనీష్ ని చూసి మాట్లాడుతూ, ఆ గురువు మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు మా అమ్మకు దూరంగా ఇక్కడికి వచ్చేసాను అని చాలా బాధపడుతూ ఉండేవాడు, అతను ఎప్పుడూ కూడా తన దగ్గర ఒక బ్యాగ్ ని ఉంచుకుంటూ ఆ బ్యాగ్ ని ఎవరికి ఇచ్చేవాడు కాదు, ఆ తర్వాత తను ఇక్కడే అందరితో మంచిగా పెరిగి ఇక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మనీష్ వెంటనే తన టీంలోని వాళ్ళని చూసి మాట్లాడుతూ, మీరు వెంటనే ఒక పని చేయండి, ఇప్పుడు గురువు ఎక్కడ ఉన్నారో ఆ డీటెయిల్స్ మొత్తం కనుక్కోండి అని చెప్పి పంపించేస్తాడు. మరోపక్క గురువు మాత్రం తన తమ్ముడైనటువంటి ఈ మనీష్ మీద మరియు తన మదర్ మీద అతి ప్రేమను చూపిస్తూ వాళ్ళ ఫోటోనే చూస్తూ ఉంటాడు. అదే సమయంలో మనీష్ మరియు కమిషనర్ ఎక్కడైతే ఈ జీనత్ జోసెఫ్ ను చంపి బావిలో పడేశారని చెప్పిందో ఆ బావి దగ్గరికి వెళ్లి వెతకగా అక్కడ నిజంగానే పోలీస్ కమిషనర్ కి మరియు మనీష్ కి ఒక అస్థి పంజరం కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో మనీష్ కి ఆ గురువు ఉన్న ఇంటి అడ్రస్ కూడా తెలియడంతో వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంటి దగ్గర గురువు లేకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ దగ్గర తాళం తీసుకుని ఆ రూమ్ లోకి వెళ్లి వెతుకుతూ ఉంటాడు. మరోపక్క గురువు డైరెక్ట్ గా మనీష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మనీష్ భార్య అయినటువంటి తానియాకి నేను మనీష్ కి చిన్ననాటి ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకుంటాడు. మరోపక్క గురువు డైరెక్ట్ గా మనీష్ వాళ్ళ ఇంటి దగ్గర
దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మనీష్ వైఫ్ అయినటువంటి తాన్వితో నేను మనీష్ చిన్ననాటి ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకోవడంతో తాన్వి ఇంటి లోపలికి ఆ గురువును రాణిస్తుంది. అయితే గురు ఇంటి లోపలికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉండడంతో ఆ తాన్వికి కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. మరోపక్క మనీష్ ఆ గురువు ఇంట్లో వెతుకుతూ ఉండగా అప్పుడే తనకి ఒక బ్యాగ్ దొరుకుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఒక తాడు ఉంటుంది. ఈ తాడు మరేదో కాదు, నిజానికి జీనత్ ఇలాంటి తాడుతోనే మనుషుల్ని చంపేసి ఉంటుంది. ప్రెజెంట్ జరుగుతున్నటువంటి హత్యలు కూడా ఇలాంటి తాడుతోనే జరుగుతూ ఉండడంతో ఈ హత్యలన్నీ కూడా ఈ గురువునే చేస్తున్నాడేమో అని ఈ మనీష్ అనుకుంటూ ఉంటాడు. అదే విధంగా అక్కడ ఒక ఫోటో కనిపించగా ఆ ఫోటోలో జీనత్ మరియు తన పక్కన ఇద్దరు పిల్లలు ఉంటారు. అది చూసినటువంటి ఈ మనీష్ కి ఖచ్చితంగా జీనత్ పక్కన ఉన్నది నేను మరియు ఈ గురువు అయి ఉంటాడు అనుకుంటూ ఉంటాడు. మరో పక్క మనీష్ వైఫ్ అయినటువంటి తాన్వి దగ్గరికి ఇంతకు ముందు తాన్వి సిస్టర్ అని చెప్పుకున్నాం కదా దివ్య, నిజానికి ఆ దివ్య తాన్వికి సిస్టర్ అయి ఉండదు, తాన్వికి బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాది. తను తాన్వి దగ్గరికి రావడంతో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ నాకెందుకో ఇక్కడ వచ్చినటువంటి గురువు మీద కొంచెం అనుమానంగా ఉంది అని తాన్వి వెంటనే తన హస్బెండ్ అయినటువంటి మనీష్ కి ఫోన్ చేసి ఎవరో నీ చిన్ననాటి ఫ్రెండ్ అని చెప్పి మన ఇంటికి వచ్చాడు, అతన్ని చూస్తే నాకెందుకో డౌట్ గా ఉంది, అందుకే అతనికి తెలియకుండా అతని ఫోటోను ఒకటి తీసి మీకు పంపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి అని అంటుంది. దాంతో మనీష్ వెంటనే ఆ ఫోటోని చెక్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే మనీష్ నేను గురువు కోసం వెతుకుతూ ఉంటే ఆ గురువు ఎందుకు డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళాడు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అలా గురువు ఫోటో తెలియడంతో మనీష్ వెంటనే గురువు డీటెయిల్స్ తెలుసుకుని ఆ గురువు ఒక పబ్ లో వర్క్ చేస్తున్నాడు అని చెప్పి వెంటనే అతని దగ్గరికి వెళ్ళగా గురువు ఆ మనీష్ ని చూసి నవ్వుతూ ఉంటాడు. అయితే మనీష్ మాత్రం ఆ గురువుని చాలా తీవ్రంగా కొడుతూ ఎందుకు నువ్వు మా ఇంటికి వెళ్ళావు అని అంటూ ఉంటాడు. అయితే ఆ గురువు మాత్రం చాలా ఆనందపడుతూ ఏంటి నా తమ్ముడి ఇంటికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ కావాలా అని అంటూ ఉంటాడు. అయితే ఆ మనీష్ మాత్రం ఏం మాట్లాడుతున్నావు, అవన్నీ పక్కన పెట్టు, అయినా నీ బ్యాగ్ లో ఈ దారం ఎక్కడిది, ఈ దారంతోనే నువ్వు మనుషులందరినీ కూడా చంపుతున్నావు కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి గురువు లేదు నేను ఎవరిని చంపలేదు, నిజానికి ఈ బ్యాగ్ ని నేను అమ్మకి జ్ఞాపకార్థంగా నా దగ్గర ఉంచుకున్నాను, ఆ బ్యాగ్ నాతో ఉంటే అమ్మ నాతో ఉన్నట్లుగానే నేను ఫీల్ అవుతూ ఉంటాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఆ మనిషిని చూసి మాట్లాడుతూ నిజమే సార్, ఈ గురువు ఎవరిని చంపలేదు, ఎందుకంటే బయట హత్యలు జరిగిన సమయంలో ఈ గురువు ఇక్కడ ఈ పబ్ లోనే వర్క్ చేస్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంది అని అంటారు. దాంతో గురువుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పగా గురువు వెంటనే వెళ్ళి ఆ మనీష్ ని హగ్ చేసుకోవడంతో మనీష్ కూడా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి గురువుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా ఎవరూ లేనటువంటి గురువు తిరిగి మళ్ళీ ఆ మనీష్ ఇంటి దగ్గరికి వెళ్లడంతో తను చాలా ఆనందపడుతూ ఉంటాడు. అదే విధంగా గురువు అక్కడ ఉన్నటువంటి మనీష్ వైఫ్ అయినటువంటి తాన్వి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి దివ్యతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు గురువు మనీష్ ని చూసి నాకు ఒకసారి అమ్మను చూడాలని ఉంది అని అంటూ ఉండడంతో ఆ మనీష్ మాత్రం గురువును చూసి నీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను అనే మాట మాత్రం ఇవ్వలేను కానీ ఏదో ఒక రోజు నువ్వు అమ్మతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత గురువు మరియు దివ్య ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అదే సమయంలో మనీష్ ఇంటికి కిల్లర్ ఒక గిఫ్ట్ ని పంపిస్తాడు. మనీష్ వెంటనే ఆ గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేయగా అందులో ఒక ఫోన్ మరియు ఒక లెటర్ రాసి ఉంటుంది. ఆ లెటర్ లో కిల్లర్ ఈ విధంగా రాసి ఉంటాడు, నేను ఈ ఫోన్ కు ఫోన్ చేసినప్పుడు వెంటనే నేను జీనత్ తో మాట్లాడే విధంగా ఏర్పాట్లు చెయ్యండి అని రాసి ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మనీష్ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే విధంగా ఏర్పాట్లు చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో ఈ 4వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. చినీత్ నడుపుతున్నటువంటి హోటల్ దగ్గరికి సుహాస్ ని ఒక బాబుని వాళ్ళ తండ్రి తీసుకుని వచ్చి ఆ సుహాస్ ని వాళ్ళ ఫాదర్ చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఇదంతా కూడా దూరం నుంచి జీనత్ గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జీనత్ వెంటనే ఒంటరిగా ఉన్నటువంటి సుహాస్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఏంటి మీ నాన్న నిన్ను కొడుతున్నాడా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ సుహాస్ సమాధానం చెప్తూ కొట్టడం కాదు నన్ను టార్చర్ పెడుతూ ఉంటాడు అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఆ రోజు రాత్రి జీనత్ సుహాస్ ఫాదర్ ఇంటి దగ్గరికి వెళ్లి తనకి దారం వేసి కట్టి అతి కిరాతకంగా చంపేస్తుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత కమిషనర్ వెంటనే జీనత్ దగ్గరికి వచ్చి ఆ కిల్లర్ నీతో డైరెక్ట్ గా మాట్లాడాలంటున్నాడు కదా, నువ్వు ఆ కిల్లర్ తో చాలా ఎక్కువ సేపు మాట్లాడే ప్రయత్నం చెయ్యి, ఈ లోపు తను ఎక్కడున్నాడో మేము ట్రేస్ అవుట్ చేస్తామని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కిల్లర్ ఆ జీనత్ కి ఫోన్ చేసి చాలా భయంకరమైనటువంటి మగ వాయిస్ తో మాట్లాడుతూ ఉంటాడు. మేడం మీరంటే నాకు చాలా ఇష్టం, మీ ఇన్స్పిరేషన్ తోనే నేను మీరు ఏ విధంగా అయితే హత్యలు చేశారో సేమ్ అదే విధంగా నేను కూడా చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జీనత్ తనతో మాట్లాడుతూ అది సరే నెక్స్ట్ నువ్వు ఎవరిని చంపబోతున్నావు ఆడా మగ అని అడుగుతుంది. దానికి కిల్లర్ కూడా నేను నెక్స్ట్ చంపబోయేది ఒక మగ వ్యక్తిని అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కమిషనర్ వెంటనే తన టీం ని చూసి ఆ కిల్లర్ లొకేషన్ ని టార్గెట్ చేశారా, ఆ కిల్లర్ లొకేషన్ ని కనిపెట్టారా అని అడుగుతూ ఉంటాడు. అయితే తన టీంలోని వాళ్ళు మాత్రం లేదు సార్, ఆ లొకేషన్ ని
మనం ట్రేస్ చేయలేకపోయాము అని అంటూ ఉంటారు. కమిషనర్ మాత్రం కిల్లర్ తన నెక్స్ట్ టార్గెట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నాడు, కానీ ఇంతవరకు మనమే ఏమీ చేయలేకపోతున్నాం, ఎలాగైనా కిల్లర్ ని పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. మరోపక్క మనీష్ ఆ జీనత్ దగ్గరికి వెళ్లి ఇంతకు ముందు లాగా కోపంగా కాకుండా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మనీష్ జీనత్ ని చూసి మాట్లాడుతూ, ఎందుకమ్మా ఆ రోజు లల్లు తను చనిపోయే విధంగా ఎందుకు ఆ విధంగా ప్రేరేపించి మాట్లాడావు అని అంటూ ఉంటాడు. అప్పుడు జీనత్ వెంటనే మనీష్ ని చూసి సమాధానం చెప్తూ, నేను జైల్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడడానికి లల్లు అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో నేను ఆ లల్లుని చూసి నీ ఫోటోని చూపించి నువ్వు ఎక్కడున్నావో నీ అడ్రస్ మొత్తం కనుక్కోమని చెప్పాను. ఆ ప్రాసెస్ లో నేను లల్లుకి నా గురించి నా జరిగిన స్టోరీ మొత్తం కూడా తనకు చెప్పాను. అందుకే నేను ఆ లల్లు నిన్ను ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో అతన్ని చంపేశానని అంటూ ఉండడంతో మనీష్ మాత్రం ఎందుకమ్మా ఆ విధంగా చేశావు అని అంటూ ఉంటాడు. ఎందుకంటే నా వల్ల నా కొడుక్కి ఎప్పుడూ కూడా అపాయం జరగకూడదు అని అంటూ ఉంటుంది. ఎందుకంటే నా వల్ల నా కొడుక్కి ఎప్పుడూ కూడా అపాయం జరగకూడదని ఆ విధంగా చేశాను అని అంటూ ఉంటుంది. దాంతో మనీష్ వెంటనే ఆ జీనత్ కి ఒక ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోలో జీనత్ తో పాటు మనీష్ మరియు గురువు కూడా కలిసి ఉన్నటువంటి ఫోటోని చూపించడంతో ఆ జీనత్ ఆ ఫోటోని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. మనీష్ జీనత్ ని చూసి, అమ్మ ఈ ఫోటోలో ఉన్నటువంటి గురు ఇప్పుడు నాతో పాటు నా దగ్గరే ఉన్నాడు, తను నిన్ను కలవాలని చాలా ఆశపడుతున్నాడు అని అంటూ ఉంటాడు. దానికి ఆ జీనత్ కూడా చాలా సంతోషపడుతూ వెంటనే తనను నా దగ్గరికి తీసుకునిరా, చూసి చాలా కాలం అయ్యింది అని అంటూ ఉంటుంది. దాంతో జీనత్ వెంటనే తిరిగి మళ్ళీ ఆ గురువుకు ఫోన్ చేసి, నువ్వు ఎప్పటి నుంచో అమ్మని కలవాలి అని అడుగుతూ ఉన్నావు కదా, ఆ ఏర్పాట్లు చేశాను, రేపే నువ్వు అమ్మని కలిసి మాట్లాడబోతున్నావు అని చెప్పడంతో ఆ గురువు చాలా ఆనందపడుతూ ఉంటాడు. అలా గురువు తన అమ్మని కలవడానికి వెళ్ళబోతూ ఉండడంతో చాలా ఆనందంగా రెడీ అవుతూ ఉండగా ఇంతలో తన దగ్గరికి ఎవరో వస్తారు. ఆ వచ్చిన వ్యక్తి ఆడా మగ అన్నది మాత్రం మనకి ఇక్కడ క్లారిటీగా ఇవ్వరు. ఆ వ్యక్తిని చూసినటువంటి గురువు, నాకు చాలా పని ఉంది, ఇప్పుడు నీతో పాటు బయటికి రాను అంటూ ఉంటాడు. అయితే ఆ వచ్చిన వ్యక్తి మాత్రం వెంటనే ఒక దారం తీసుకుని వచ్చి ఆ గురువుని అతి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో మనీష్ గురువుని పికప్ చేసుకోవడం కోసం అతని దగ్గరికి రాగా అప్పటికే కిల్లర్ ఆ గురువుని చంపేసి ఉండడంతో తను చాలా బాధపడి ఆ తర్వాత తన తమ్ముడికి అక్కడ అంత్యక్రియలను పూర్తి చేస్తూ అదంతా కూడా వీడియో ద్వారా తన మదర్ అయినటువంటి జీనత్ కు చూపిస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్నటువంటి జీనత్ చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జీనత్ కి కిల్లర్ ఫోన్ చేసి నేను అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేశానని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జీనత్ కి, అంటే గురువు నా కొడుకు అన్న విషయం ఈ కిల్లర్ కి తెలిసి ఉన్నట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. దాంతో జీనత్ ఆ కిల్లర్ తో మాట్లాడుతూ ఎందుకు నువ్వు అతన్ని చంపావు అని అడుగుతూ ఉండగా ఆ కిల్లర్ మాత్రం తప్పు చేసిన వాడు చనిపోవాలి, ఈ రూల్ నీకు తెలియదా అని రివర్స్ లో ఆ జీనత్ ని అడుగుతూ ఉంటాడు. దానికి జీనత్, ఖచ్చితంగా తప్పు చేసిన వాడు చనిపోవాలి, అందులో ఎటువంటి మార్పు లేదు, కాకపోతే ఇక్కడ నువ్వు హత్యలు చేస్తుండగా నువ్వు మాత్రమే ఆనందపడుతున్నావు, నేను ఆనందపడడం లేదు, ఒక పని చెయ్యి, నెక్స్ట్ నువ్వు హత్య చేసేటప్పుడు నాకు వీడియో కాల్ చేసి ఎలా హత్య చేస్తున్నావో చూపించు, అప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అంటుంది. దానికి ఆ కిల్లర్ కూడా ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. నిజానికి పోలీసులు ఇలా వీడియో కాల్ చేసినప్పుడు హత్య ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని అక్కడికి వెళ్లి వాళ్ళని కాపాడవచ్చు అని అలా ప్లాన్ చేసి ఉంటారు. ఖచ్చితంగా ఆ తర్వాత రోజు మార్నింగే కిల్లర్ ఆ జనీత్ కి ఒక వీడియో కాల్ ని చేసి నేను నెక్స్ట్ ఒక వ్యక్తిని చంపబోతున్నాను అని చెప్పి అక్కడ సెటప్ అంతా కూడా చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియో కాల్ ని చూసినటువంటి పోలీసులకి మరియు జీనత్ కి అదేదో ఒక హాస్పిటల్ లాగా ఉంది అని అనిపించి వెంటనే ఆ లొకేషన్ దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటారు. మనీష్ మాత్రం జీనత్ చూసి నువ్వు కనీసం 10 నిమిషాల పాటు తనతో మాట్లాడుతూ ఉండు, అప్పుడే మేము కరెక్ట్ గా ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా ఈ మనీష్ అన్న టీం మొత్తం కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకోగా అక్కడ ఒక డాక్టర్ ని చంపాలని చూస్తున్నటువంటి ఆ కిల్లర్ అక్కడికి పోలీసులు వచ్చేస్తున్నారు అని తెలుసుకుని తను అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లిపోయి ఆ డాక్టర్ ని కాపాడి మనీష్ వెంటనే ఆ కిల్లర్ ని పట్టుకోవడం కోసం తన వెంట పరిగెడుతూ ఉండగా కొంతసేపటి చేజింగ్ తర్వాత ఆ కిల్లర్ మళ్ళీ మనీష్ దగ్గరికి వచ్చి మనీష్ తల మీద బలంగా కొట్టడంతో మనీష్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. అయితే ఇక్కడ కిల్లర్ మనీష్ ని చంపే అవకాశం ఉన్నప్పటికీ తనను చంపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులకి మాత్రం ఎందుకు ఆ కిల్లర్ నిన్ను చంపే అవకాశం ఉన్నా నిన్ను ఎందుకు చంపలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో జీనత్ వెంటనే మనీష్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నాకు ఇప్పుడిప్పుడే ఆ కిల్లర్ ఎవరో క్లియర్ గా అర్థమవుతుంది, నేను ఇంతకు ముందు ఒకసారి సుహాస్ ఫాదర్ దగ్గరికి వెళ్లి తనను చంపేశాను కదా, తనను చంపే సమయంలో నేను ఒక సాంగ్ పాడాను, ఇప్పుడు ఆ కిల్లర్ కూడా డాక్టర్ని చంపడానికి ప్రయత్నించిన సమయంలో సేమ్ అదే పాట పాడుతూ ఉన్నాడు, అంటే ఖచ్చితంగా ఆ సుహాసే కిల్లర్ అయి ఉంటాడు, ఒకసారి సుహాస్ ఎక్కడున్నాడో కనిపెట్టి తన గురించి డీటెయిల్స్ కనుక్కో అని అంటూ ఉంటుంది.
కొంతసేపటి తర్వాత జీనత్ ఆ మనీష్ని చూసి మాట్లాడుతూ, ఆ సుహాస్కి ఒక మదర్ కూడా ఉండేది, తను ఒక పిచ్చి హాస్పిటల్లో ఉన్నట్లుగా నేను విన్నాను, ఒకసారి తన దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి, ఏమైనా తెలుస్తుంది అని చెప్పడంతో మనీష్ వెంటనే పిచ్చి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ సుహాస్ మదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ సుహాస్ మదర్ పిచ్చి పట్టిన దానిలాగా మాట్లాడుతూ అక్కడికి వచ్చినటువంటి ఈ మనీష్ని చూసి తన కొడుకే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మనీష్ కూడా తనే సుహాస్ అన్నట్లుగా అక్కడ యాక్టింగ్ చేస్తూ తన అమ్మతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా తను కూడా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో సుహాస్ మదర్, ఎందుకు నిన్ను చిన్నప్పుడు నాన్న ఆ విధంగా కొట్టేవాడో తెలుసా? ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు లేడీస్ బట్టలను ఎక్కువ వేసుకుంటూ ఉండేవాడివి, అందుకే నాన్న కోపం వచ్చి ఆ విధంగా కొట్టేవాడు అని అంటూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి సుహాస్ చిన్నతనంలో ఉన్నప్పుడు లేడీస్ లాగా ప్రవర్తిస్తూ వాళ్ళ బట్టలనే వేసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సుహాస్ ఫాదర్ అబ్బాయి లాగా ప్రవర్తించాలి అని తనను చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అలా జరిగిందంతా తెలుసుకున్నటువంటి మనీష్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి మాట్లాడుతూ, ఈమెను చూడడానికి తన కొడుకు అయినటువంటి సుహాస్ ఎప్పుడైనా వచ్చేవాడా అని అడుగుతూ ఉంటాడు. దానికి వాళ్ళు సమాధానం చెప్తూ, అవును సార్, అప్పుడప్పుడు వచ్చేవాడు, కానీ ఈ మధ్య రావడం లేదు అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ కిల్లర్ చేతిలో నుంచి త్రుటిలో తప్పించుకున్నటువంటి డాక్టర్ హాస్పిటల్లో కోలుకున్నాడు అని తెలుసుకుని మనీష్ వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు నిన్ను ఆ కిల్లర్ చంపాలనుకుంటున్నాడో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. నిజానికి ఈ డాక్టర్ డ్యూటీ చేస్తున్న సమయంలో కూడా డ్యూటీ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా పబ్కి వెళ్ళి అక్కడ అమ్మాయిలతో డ్యాన్స్ వేస్తూ అమ్మాయిలతో బాగా పరిచయం చేసుకుని వాళ్ళతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ డాక్టర్ మరొక అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా రూమ్లోకి వెళ్ళి రొమాన్స్ చేస్తూ ఉండగా ఆ డాక్టర్కి తన దగ్గరికి వచ్చినటువంటి అమ్మాయి నిజమైన అమ్మాయి కాదని, ఆ అబ్బాయి అమ్మాయిలాగా మారాడు అని తెలుసుకుంటాడు. దాంతో తను చాలా కోపంగా ఆ అమ్మాయితో అక్కడ గడపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి డాక్టర్ బహుశా ఆ కోపంతోనే ఆ అమ్మాయి నన్ను చంపడానికి వచ్చిందేమో అని అంటూ ఉంటాడు. అది మొత్తం ఉన్నటువంటి కమిషనర్ మరియు మనీష్ ఇద్దరు కూడా ఆ సుహాస్ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన తర్వాత ఈ హత్యలన్నీ కూడా జరుగుతున్నాయి అని క్లియర్ గా అర్థం చేసుకుని దాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కిల్లర్ వాయిస్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఆ జనిత్ కి ఫోన్ చేసి, ఏంటి నేనెవరో నా గురించి మొత్తం నీ కొడుక్కి చెప్పేశావా? ఈ రోజుతో నీ మీద ఉన్నటువంటి గౌరవం మొత్తం కూడా చెరిగిపోయింది. ఈ రోజు నీ కొడుకు ఈ విధంగా ఉండడానికి, నీ కొడుకు జీవితం బాగుండడానికి కారణం నేనే. అలాంటిది నా గురించి అందరికీ నిజాలు చెప్పేస్తావా? కాబట్టి నేను మీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాట విన్నటువంటి జనిత్ వెంటనే మనీష్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, తను నీ లైఫ్ని సెట్ చేయడం ఏమిటి? అవును, నీ వైఫ్ అయినటువంటి తాన్విని నీకు పరిచయం చేసింది ఎవరో అని అడుగుతుంది. దానికి మనీష్, నాకు తాన్వి ఫ్రెండ్ అయినటువంటి దివ్య నా దగ్గర పరిచయం చేసింది అని చెప్తూ ఉండడంతో జనిత్ వెంటనే ఆ మనీష్ని చూసి మాట్లాడుతూ, మనం వెతుకుతున్నటువంటి కిల్లర్ ఖచ్చితంగా ఆ దివ్య అయి ఉంటుంది అని అంటూ ఉంటుంది. అక్కడతో 5వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సుహాస్ చనిపోయినటువంటి తన తండ్రిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక మీద మనకి ఎటువంటి టార్చర్ ఉండదు అని సంతోషపడుతూ ఉంటాడు. మనకి ఎంత మంచి పని చేసినటువంటి ఆ మహిళని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత జనిత్ ఆ గ్రామం విడిచి వెళ్లిపోతుంది అని తెలుసుకున్నటువంటి సుహాస్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత జనిత్ తన తల్లిని తీసుకుని వెళ్లి ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేయించి ఆ తర్వాత తను పూర్తిగా అమ్మాయిలాగా మారిపోవాలి అని కష్టపడి చాలా డబ్బులు సంపాదించి ఆ తర్వాత ఈ సుహాస్ పూర్తిగా అమ్మాయిలాగా మారిపోతాడు. ఇక్కడ అమ్మాయిలాగా మారిపోయినటువంటి సుహాస్ ఎవరు అని చూస్తే అది దివ్య అని మనకి ఇక్కడ రివీల్ అవుతుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. జనిత్ వెంటనే తన కొడుకు మనీష్ ని చూసి మాట్లాడుతూ, నువ్వు వెంటనే నీ వైఫ్ అయినటువంటి తాన్వికి ఫోన్ చేసి ఎక్కడ ఉందో కనుక్కో అని చెప్పడంతో మనీష్ తాన్వికి ఫోన్ చేసి దివ్య గురించి మాట్లాడే ప్రయత్నం చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దివ్య అక్కడికి వచ్చి తాన్వి తల మీద బలంగా కొట్టి తనని బంధించేస్తుంది. తాన్వి మాత్రం ఆ దివ్యని చూసి, ఎందుకు నువ్వు నన్ను ఈ విధంగా బంధిస్తున్నావో చెప్పు అని అడుగుతూ ఉండగా ఆ దివ్య తాన్విని చూసి మాట్లాడుతూ, నన్ను అందరూ కూడా మోసం చేశారు, ఈ సమాజం కూడా నన్ను పూర్తిగా దూరం పెట్టింది, నేను ఎంతగానో అభిమానిస్తున్నటువంటి మీ అత్తయ్య కూడా నన్ను మోసం చేసింది, అందుకే నిన్ను చంపేయాలనుకుంటున్నాను అని చెప్పి, ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి, ఈ విషయం మీ అత్తగారు కూడా చూడాలి కదా అని చెప్పి తన అత్తయ్య అయినటువంటి జనిత్ కి మళ్ళీ వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జనిత్ సమాధానం చెప్తూ, చూడు, నా కొడుకుని కాపాడాలి అన్న ఉద్దేశంతో నీ గురించి నా కొడుక్కి చెప్పేశాను, అయినా నువ్వు తప్పు చేసిన వాళ్ళ మాత్రమే చంపాలి కదా, ఇందులో నా కోడలు ఎటువంటి తప్పు చేయలేదు, నువ్వు ఏ విధంగా అయితే నా కొడుకుని ఏమీ చేయకుండా వదిలిపెట్టావో అదే విధంగా నా కోడల్ని కూడా వదిలిపెట్టాయి, నువ్వు రమ్మన్న ప్లేస్ కి నేనే వస్తాను, అప్పుడు నన్ను కావాలంటే నువ్వేమైనా చేసుకో అని చెప్పడంతో ఆ దివ్య వెంటనే ఒక ప్లేస్ చెప్పి ఆ ప్లేస్ దగ్గరికి జనిత్ ని రమ్మని చెప్తుంది. ఆ తర్వాత జనిత్ ని దివ్య చెప్పినటువంటి ఆ షాపింగ్ మాల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ వచ్చినటువంటి దివ్య చాలా తెలివిగా ఈ జనిత్ ని ఎవరికీ తెలియకుండా వెంటనే పార్కింగ్ ఏరియాలోకి తీసుకుని వెళ్లి కారులో బంధించున్నటువంటి తాన్విని అక్కడి నుంచి బయటికి పంపించేస్తూ ఉంటుంది. ఆ సమయంలో జనిత్ తాన్విని చూసి మాట్లాడుతూ, నేను ఇప్పుడు ఈ దివ్యతో పాటు వెళ్ళిపోతాను, నేను
తిరిగి వస్తానో లేదో కూడా నాకు తెలియదు, కాబట్టి నువ్వు నా కొడుకు జాగ్రత్తగా ఉండండి, నా కొడుకుని చాలా మంచిగా చూసుకో అని జీనత్ వెంటనే ఆ దివ్యతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మనీష్ వెంటనే వేగంగా అక్కడికి రాగా అప్పటికే వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. దాంతో మనీష్ తన వైఫ్ అయినటువంటి తాన్విని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ నిన్ను ఏ ప్లేస్ లో బంధించారో నీకేమైనా ఐడియా ఉందా అని అడుగుతూ ఉంటాడు. దానికి తాన్వి కూడా నన్ను ఎక్కడో కానీ ఒక పాత పాడుపడిపోయినటువంటి బిల్డింగ్ లో బంధించినట్లుగా ఉన్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడే పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. అదేమిటి అంటే ఇంతకు ముందు చేసినటువంటి క్రైమ్ ఫైల్స్ అన్నిటినీ కూడా కంప్యూటర్ లో ఎక్కించడానికి ఆ వర్క్ ఒక కంపెనీకి అప్పచెప్పారని, ఆ కంపెనీలోనే దివ్య కూడా పనిచేసింది అన్న విషయం వీళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడే మనకు ఆ దివ్య ఫ్లాష్ బ్యాక్ ఏమిటో చూపించడం జరుగుతుంది. చిన్న వయసులో ఈ సుహాస్ చాలా కష్టాలను అనుభవించి తన ఫాదర్ చనిపోయిన తర్వాత బాగా డబ్బులు సంపాదించి పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయి ఉంటాడు. అలా తన అమ్మాయిలాగా మారిపోయిన తర్వాత ఒక కంపెనీలో వర్క్ చేస్తూ అక్కడ బాగా ఆనందంగా జీవిస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయిని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే తను వర్క్ చేస్తున్నటువంటి కంపెనీకి పోలీస్ డేటా మొత్తం కూడా కంప్యూటర్ లోకి ఎక్కించే వర్క్ వచ్చి ఉంటుంది. అప్పుడే తను మిసెస్ దేశపాండే యొక్క కేసు ఫైల్ ని కూడా పూర్తిగా చదివి ఉంటుంది. అలా చదివినప్పుడే తనకి ఈ మిసెస్ దేశపాండే మనకు కూడా చాలా సహాయం చేసింది, తనకి ఎలాగైనా ఖచ్చితంగా మనం సహాయం చెయ్యాలి అని డిసైడ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా తనకి ఈ మిసెస్ దేశపాండే ప్రజెంట్ వేరే కేసులో జైల్లో ఉంది అన్న విషయం కూడా తెలుసుకుంటుంది. ఆ తర్వాత దివ్య ఈ జైల్లో ఉన్నటువంటి జనత్ ని కలవడానికి చాలా ప్రయత్నాలే చేసి ఉంటుంది, కానీ అసలు కలవలేకపోయి ఉంటుంది. దాంతో తనకి ఎంతగా సహాయం చేసినటువంటి ఆ జనత్ పిల్లలు ఎక్కడ ఉన్నారు అని ఆరా తీయగా ఈ జనత్ కొడుకైనటువంటి మనీష్ ఒంటరిగా ఉన్నాడు అని తెలుసుకుని దివ్య వెంటనే తాన్వితో ఫ్రెండ్షిప్ చేసి తాన్వి మరియు మనీష్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే విధంగా వాళ్ళిద్దరికి కూడా సహాయం చేసి ఉండి ఉంటుంది. ఇదంతా కూడా ఆ దివ్య నాకింత సహాయం చేసినటువంటి ఆ జనత్కి ఏదో ఒక సహాయం చెయ్యాలి, వాళ్ళ పిల్లలకైనా మంచి చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే చేసి ఉంటుంది. ఆ తర్వాత ఈ దివ్య తన ఆఫీస్ లో రాహుల్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంది అని చెప్పుకున్నాం కదా. వాళ్ళిద్దరూ ఒక రోజు రాత్రి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఈ దివ్య రోహిత్ ని చూసి మాట్లాడుతూ నిజానికి నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయాను అని చెప్తూ ఉంటుంది. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి రోహిత్ ఆ దివ్యాని చాలా తీవ్రంగా కొట్టడంతో తను చాలా బాధపడి నన్ను ఇంత తీవ్రంగా కొడతావా, నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు అని ఆ తర్వాత రోహిత్ ని చంపేస్తుంది. అప్పటి నుంచి కూడా దివ్య చాలా మందిని ప్రేమించడం, చివరికి తను అమ్మాయి కాదు అబ్బాయి అమ్మాయిలాగా మారింది అని తెలుసుకుని వాళ్ళందరూ కూడా తనని విడిచిపెట్టి వెళ్లిపోతూ ఉంటారు. ఆ బాధతో వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటుంది. మరోపక్క మనీష్ మరియు తన టీం అందరూ కూడా మనీష్ వైఫ్ అయినటువంటి తాన్యా చెప్పినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. మరోపక్క దివ్య తన గతమంతా కూడా జీనత్ కి చెప్తూ ఉండడంతో జీనత్ వెంటనే ఆ దివ్యాని చూసి మాట్లాడుతూ నువ్వు నాకు బాగా సహాయం చేసావు, మరొక సహాయం కూడా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. దానికి దివ్య అదేమిటో చెప్పు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మనీష్ అండ్ టీం అక్కడికి వచ్చేయడంతో దివ్య అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి మనీష్ ఆ దివ్యాని చంపకూడదు అని కేవలం భుజం మీదనే షూట్ చేస్తాడు. దాంతో దివ్య వెంటనే అక్కడ కింద పడిపోవడంతో మనీష్ వేగంగా పరిగెట్టుకుంటూ ఆ దివ్య దగ్గరికి వెళ్ళగా దివ్య మాత్రం మనీష్ ని చూసి చాలా వెటకారంగా నవ్వుతూ నువ్వు కేవలం నన్ను మాత్రమే పట్టుకోగలిగావు, మా మేడం ఇక్కడి నుంచి ఎప్పుడో తప్పించుకుని వెళ్లిపోయింది అని అంటూ ఉంటుంది. దాంతో మనీష్ వెంటనే దివ్యాని హాస్పిటల్ కి తీసుకుని వచ్చి తనకి ట్రీట్మెంట్ చేయిస్తూ నిజం చెప్పు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, నువ్వు తనని ఎక్కడికి పంపించేసావో నిజం చెప్పు అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి దివ్య మాత్రం మనీష్ ని చూసి మాట్లాడుతూ మీ అమ్మ చేయవలసిన పని ఇంకోటి మిగిలి ఉంది, ఆ పని పూర్తి చేయడం కోసమే బయటికి వెళ్ళింది, అయినా నువ్వు మీ అమ్మ కేసు ఫైల్ ని పూర్తిగా చదివినట్లుగా లేదు, అది చదివితే నీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది అని అంటూ ఉంటుంది. దాంతో మనీష్ వెంటనే ఇంటికి వెళ్లిపోయి తన మదర్ జీనత్ కేసు గురించి పూర్తిగా చదువుతూ ఉండగా అప్పుడే తనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. కట్ చేస్తే మరోపక్క జీనత్ డైరెక్ట్ గా తన ఫాదర్ ఇంటి దగ్గరికి, అదే మనీష్ తాతయ్య దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే ఈ జీనత్ చిన్నతనంలో ఉన్నప్పుడు తన మీద ఎవరో అత్యాచారం చేశారో అని చూపిస్తూ వచ్చారు కదా, అది మరి ఎవరో కాదు, తన సొంత ఫాదరే తన మీద అత్యాచారం చేసి ఉండి ఉంటాడు. తనని డాన్స్ క్లాస్ కి తీసుకుని వెళ్లి వచ్చిన సమయంలో ప్రతిసారి కూడా తన మీద అత్యాచారం చేస్తూ ఉండడంతో ఈ జీనత్ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఒకరోజు ఈ విషయాన్ని జీనత్ మదర్ గమనించి వెంటనే తన హస్బెండ్ తో గొడవ చేస్తూ ఉంటుంది. దాంతో జీనత్ ఫాదర్ చాలా కోపంగా తన వైఫ్ ని అక్కడికక్కడే కొట్టి చంపేస్తాడు. ఇది మొత్తం చూసినటువంటి జీనత్ ఒక్కసారిగా మెంటల్ దానిలా అయిపోతుంది. దాంతో జీనత్ కి మెంటల్ కండిషన్ బాగోలేదు అని హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. కానీ అసలు విషయం డాక్టర్ కి తెలియక ఫైనల్ గా ఒకరోజు తనని హిప్నటైజ్ చేసి అసలు ఏం జరిగిందో మొత్తం కూడా తెలుసుకుంటాడు. ఆ తర్వాత జీనత్ మెమరీలో నుంచి ఆ చెడు జ్ఞాపకాన్ని పక్కకి తీసేయడంతో ఆ మనోవేదన నుంచి జీనత్ పూర్తిగా కోలుకుని తన ఫాదర్ చేసిన తప్పులన్నింటినీ కూడా ఆ జీనత్ బ్రెయిన్ లో చెరిపేయడంతో తన ఫాదర్ గురించి తప్పుగా ఏమీ అనుకోకుండా తన ఫాదర్ తో చాలా ప్రేమగా జీవిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జీనత్ ఎప్పుడైతే జైలుకి వెళ్ళిందో అక్కడ డాక్టర్ ఏదో ఒక సమస్య కోసం తనని హిప్నటైజ్ చేసి అసలు ఏం
జరిగిందో, తన తండ్రి జీనత్ని ఏ విధంగా బాధ పెట్టాడో అదంతా కూడా తిరిగి ఆ జీనత్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఉంటాడు. దాంతో జీనత్ తిరిగి మళ్ళీ తన తండ్రి మీద పూర్తిగా కోపాన్ని పెంచుకుని ఉండి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. జీనత్ డైరెక్ట్ గా తన నాన్న దగ్గరికి వెళ్ళి అప్పుడు కాదు ఇప్పుడు నా మీద అత్యాచారం చెయ్యి అని అంటూ ఉంటుంది. దాంతో జీనత్ ఫాదర్ అప్పుడేదో తప్పు చేసేశాను, జీవితంలో సరిదిద్దలేనటువంటి ఒక పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు. జీనత్ వెంటనే తాడు తీసుకుని వచ్చి తన ఫాదర్ ని చంపబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో మనీష్ అక్కడికి వచ్చి తన తాతయ్యని షూట్ చేయడానికి గన్ను గురిపెట్టి తనని తిడుతూ నీ వల్లే అమ్మ ఈ రోజు ఈ విధంగా తయారయ్యింది అని తన తాతని తిడుతూ ఉంటాడు. అయితే జీనత్ వెంటనే తన కొడుకైనటువంటి మనీష్ చేతిలో ఉన్నటువంటి గన్నుని తీసుకుని ప్లీజ్ నువ్వు ఆ తప్పు చేయొద్దు, నువ్వు తనని చంపితే నీ జీవితం నాశనం అవుతుంది, నీ జీవితం బాగుండడం కోసమే నేను ఇన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాను, నువ్వు తనని ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జీనత్ ఫాదర్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి డాబా మీదకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి అక్కడికక్కడే చనిపోతాడు. అలా జీనత్ వచ్చినటువంటి పని పూర్తవడంతో తిరిగి మళ్ళీ జైలుకి వెళ్లిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనీష్ నేనే స్వయంగా మా అమ్మని జైలు దగ్గరికి తీసుకుని వెళ్తాను అని తన కారులో తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో మనీష్ ఆ జీనత్ని చూసి మాట్లాడుతూ నువ్వు వచ్చిన పని అంతా చేసేసావు కదా, అయినా ఎందుకు డల్లుగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. జీనత్ సమాధానం చెప్తూ లేదు అవ్వలేదు, ఇంకా సమాజంలో చాలా మంది ఇలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చెయ్యాలి అని అంటూ ఉంటుంది. దాంతో మనీష్ తన కారుని చాలా వేగంగా పోనిస్తూ ఉండడంతో వాళ్ళ కారుని ఫాలో అవుతున్నటువంటి పోలీసులు కూడా చాలా వేగంగా వాళ్ళనే తరుముకుని వస్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా తన కారుని మనీష్ ఒక సైడ్ గా ఆపేసి ఉంటాడు. పోలీసులు వెంటనే మనీష్ కారు దగ్గరికి రాగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కారు లోపల మనీష్ హ్యాండ్స్ ని కారు స్టీరింగ్ కి లాక్ చేసి అక్కడి నుంచి ఆ జీనత్ తప్పించుకుని వెళ్లిపోయి ఉంటుంది. నిజానికి వాళ్ళ అమ్మని ఈ మనీషే తప్పించేసి ఉండి ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే జీనత్ ను పట్టుకోవడానికి తను వెళ్ళినటువంటి ఆ రూట్ లో పరిగెడుతూ ఉంటారు. కానీ జీనత్ వాళ్ళెవరికీ కూడా దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి ఉంటుంది. అలా పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని బయటికి వెళ్లిపోయినటువంటి ఆ జీనత్ సమాజంలో తప్పులు చేస్తున్న వాళ్ళందరినీ కూడా చంపబోతుంది అన్నట్లుగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి ఫస్ట్ సీజన్ ని అక్కడతో కంప్లీట్ చేస్తారు. బ్రూనో తన చెల్లెలైనటువంటి స్టెఫీ పెళ్లి కోసం నెల రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని ఎలా సాధించగలడు? ఆ బ్రూనో 30 రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని సాధించాడా లేదా? ఎందుకు బ్రూనోని తన సొంత పార్టీ వాళ్లే సస్పెండ్ చేశారు? స్టెఫీ పెళ్లికి వచ్చిన అజీష్ ఎవరు? ఆ అజీష్ ఎందుకు ఎప్పుడూ కూడా స్టెఫీ దగ్గరికి వెళ్ళి నాకు బంగారం కావాలి అని అడుగుతున్నాడు? బ్రూనో తన చెల్లికి పెళ్లి చేయగలిగాడా లేదా? చివరికి స్టెఫీ పెళ్లి ఏమైంది అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పోన్ మ్యాన్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.